టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. సాంప్రదాయ చీరకట్టు, నుదుటున బొట్టు, జడకొప్పు, మల్లెలు ధరించి ప్రపంచ సుందరి పోటీదారులు తెలుగుతనం ఉట్టిపడేలా ముస్తాబయ్యారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. రామప్ప ఆలయ శిల్ప సౌందర్యంకు మంత్రముగ్ధులయ్యారు. సెల్ ఫోన్లలో ఫోటోలకు పోజులిస్తూ వయ్యారాలకు పోయారు. కాకతీయుల కాలం నాటి శిల్పాలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం నుండి బయటకు వస్తూ తెలంగాణ జరూర్ ఆనా అంటూ సుందరీమణులు నినాదించారు. భారతీయ సంప్రదాయం ప్రకారం రెండు చేతులు జోడించి నమస్కరించారు. మిస్ వరల్డ్ 2025 పోటీదారులు ఓరుగల్లు పర్యటనలో సందడిగా గడిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు 2 బృందాలుగా వచ్చిన 57 మంది సుందరీమణులు చారిత్రక 1000 స్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్ప ఆలయాలను సందర్శించారు. తొలుత వివిధ దేశాలకు చెందిన 33 మంది ముద్దుగుమ్మలు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సులో జిల్లా కేంద్రంలోని హరిత హోటల్కు చేరుకున్నారు. అక్కడి నుండి భారత సాంప్రదాయ చీరకట్టులో మూలుగు జిల్లాలో వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి వచ్చారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. కాకతీయుల కాలం నాటి శిల్పాలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఆదివాసీ కొమ్ముకోయ నృత్యంతో సుందరీమణులకు ఎర్రటి తివాచీ పరిచి జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ సమీపంలోని రాతిగోడ వద్ద అతిథుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక తాంబాలాల్లో కాళ్లు కడుక్కొని ఆలయంలోకి ప్రవేశించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్, రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి సుందరీమణులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎన్ఐటి మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు రామప్ప ఆలయ విశిష్టతను వివరించారు. ఆలయం నుండి బయటకు వస్తూ తెలంగాణ జరూర్ ఆనా అంటూ సుందరీమణులు నినాదించారు. భారతదేశ సంప్రదాయం ప్రకారం 2 చేతులు జోడించి నమస్కరించారు. ఫోటోలకు పోజులిచ్చి సెల్ఫీలు తీసుకొని సంబరపడ్డారు. మంత్రి సీతక్క, మూలుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీష్లతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం ఆయన గోల్డెన్లో ఏర్పాటు చేసిన సభాస్థలం వద్దకు చేరుకొని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య పుంజల తన బృందంతో కలిసి రాణి రుద్రమాదేవి చరిత్రను నృత్య రూపంలో ప్రదర్శించి అతిథులను మెప్పించారు. పెరిని నృత్య కళాకారుడు గజ్జల రంజిత్ కుమార్ బృందం శివతాండవ నృత్యం ప్రదర్శించారు. టూరిజం శాఖ ఏర్పాటు చేసిన లెజర్ షోను అందాల భామలు ఆస్వాదించారు. అతిథులకు అటవీ శాఖ ఆధ్వర్యంలో వెదురు కర్రతో తయారు చేసిన అందమైన బహుమతులను మంత్రి సీతక్క, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీష్ చేతుల మీదుగా అందజేశారు. ఆలయ తూర్పు ముఖద్వారం వైపు ఉన్న ఇంటర్ప్రిటేషన్ సెంటర్లో సుందరీమణులు విందు చేసి అక్కడి నుండి బయలుదేరారు. ప్రపంచ సుందరి పోటీదారుల్లో 22 మంది మరో బృందంగా వరంగల్ కోటను సందర్శించారు. సాయంత్రం 4:35 హనుమకొండ హరిత కాకతీయ హోటల్కు చేరుకున్న సుందరీమణులకు స్థానిక మహిళలు బతుకమ్మలతో, సాంప్రదాయ డోలు వాయిద్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలతో కలిసి అందగత్తెలు బతుకమ్మ ఆట పాటలతో నృత్యాలు చేస్తూ హుషారెత్తించారు. చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయానికి చేరుకున్న అందాల భామలకు అధికారులు, ప్రజాప్రతినిధులు మహిళలతో కలిసి సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. తొలుత సుందరీమణులు ఆలయ ఆవరణలో ఉన్న కోనేరును పరిశీలించారు. శిలా శాసనంలో ఉన్న ఆలయ చరిత్రను గైడ్ వివరించారు. సుందరీమణుల కోసం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తాంబాలాల్లో చెంబులోని నీటితో కాళ్లను కడుక్కున్నారు. ఆలయంలోని నందిని చూసి ఆశ్చర్యపోయారు. 1000 స్తంభాలతో ఆలయాన్ని నిర్మించారని, ఇసుకతో పునాదులను ఏర్పాటు చేశారని గైడ్ తెలిపారు. శివుడు, విష్ణువుతో పాటు సూర్యుడు కొలువైన పుణ్యక్షేత్రంగా సుందరీమణులకు వివరించారు. అనంతరం నంది విగ్రహం వద్ద మిస్సమ్మలు పోటీపడి ఫోటోలకు పోజులిచ్చారు. దక్షిణం వైపు పునరుద్ధరించిన కళ్యాణ మండపం వద్దకు వెళ్లి విద్యుత్ కాంతులు జిగేల్ జిగేల్ అంటుండగా
ఫోటోలకు పోజులిచ్చారు. గర్భగుడిలో శివలింగం వద్ద రుద్రేశ్వర స్వామికి ముద్దుగుమ్మలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ ప్రపంచ అందకత్తెలకు పుష్పగుచ్చాలు ఇచ్చి పూర్ణకుంభ స్వాగతంతో పాటు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. రుద్రేశ్వర స్వామికి అభిషేకాలు చేయించారు. ముద్దుగుమ్మలకు తీర్థ ప్రసాదాలను అందించి జరియంచు కండువాతో సత్కరించారు. 1000 స్తంభాల ఆలయంలో సుందరీమణులు సుమారు గంటసేపు గడిపారు. కాకతీయ సామ్రాజ్య కళా వైభవానికి, శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన వరంగల్ కోటను సుందరీమణులు తిలకించారు. కీర్తి తోరణం వద్ద పోటాపోటీగా ఫోటోలకు పోజులిచ్చారు. కోట నిర్మాణం చరిత్రతో పాటు స్వయంభూ శివాలయం లాంటి కాకతీయుల నిర్మాణాలు ప్రాముఖ్యతలను సౌండ్ అండ్ లైట్ ద్వారా ప్రదర్శిస్తూ మిస్ వరల్డ్ పోటీదారులకు వివరించారు. కోటలోని శిల్పావనంలో శిలలను పరిశీలించారు. ఫోటోలకు పోజులు ఇస్తూనే సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తమ ఆనందాన్ని తమ దేశంలోని వారితో పంచుకున్నారు. కాగా కాకతీయుల కాలంలో పురుడు పోసుకున్న పెరిణి నృత్యాన్ని కళాకారులు వరంగల్ కోటలో ప్రదర్శించి ముద్దుగుమ్మలను ఆశ్చర్యపరిచారు. రాణి రుద్రమ నృత్య రూపకం సుందరీమణులను మంత్రముగ్ధులను చేసింది. కోటలో ఏర్పాటు చేసిన ప్లియా మార్కెట్ను సుందరీమణులు సందర్శించారు. వీరికి ఇటీవలే ఐజీ ట్యాగ్ పొందిన చపాటా మిర్చిని చూపించారు. అలాగే వరంగల్ పసుపును పరిచయం చేస్తూ దాని ప్రత్యేకతలను తెలిపారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన వరంగల్ దర్రీస్ గురించి వివరించారు. అందాల భామలకు వరంగల్ కళాకారులు అరుదైన జ్ఞాపికలను అందించారు. నగరంలోని రంగశాయిపేటకు చెందిన కళాకారులు 6 నెలలుగా శ్రమించి తయారు చేసిన షీల్డులను, బ్యాగులను అందజేశారు. వారి కోసం తయారు చేసిన ప్రత్యేక వంటకాలను వడ్డించారు. మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటనకు పోలీసులు సుమారు 1000 మందితో 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. కాగా మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వటం తెలంగాణకు గర్వకారణమని మంత్రి కొండా సురేఖ అన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులకు వరంగల్ కోటలో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర సాంప్రదాయం, పర్యాటక ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇది చక్కటి అవకాశమన్నారు. ఈ పోటీలతో తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రచారం లభిస్తుందని పేర్కొన్నారు. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు ఒక్కో రోజు రాష్ట్రంలోని ఒక్కో పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్తున్నారు. తెలంగాణ బ్రాండ్ను ప్రపంచవ్యాప్తం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్యాటకులకు రూపకల్పన చేసింది. అయితే ఒకవైపు ప్రపంచ సుందరి పోటీలు కొనసాగిస్తూనే ఈ పర్యటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీని రోజుకు కొందరికి చొప్పున బ్యాచుల వారీగా నిర్వహిస్తున్నట్లు, ఆ రోజు పోటీ లేని వారు పర్యటనలకు వెళ్తున్నట్లు సమాచారం. ప్రపంచ సుందరి పోటీదారులు గురువారం సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించనున్నారు. మరో బృందం సుందరీమణుల చేనేత కళాత్మకతకు ప్రసిద్ధిగాంచిన భూదాన్ పోచంపల్లికి వెళ్లనున్నారు. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.